వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి మల్టీ క్రియేటివ్. ఈరోజు అయితే మా పాప మా హస్బెండ్ బర్త్డే కోసం అయితే నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే చేస్తున్నానండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తే మంచిది కదా, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా, ఇంకా ఏ కెమికల్స్ వేయకుండా మనము చాక్లెట్స్ అయితే తయారు చేస్తాం కదా. డ్రై ఫ్రూట్స్ అయితే వేసి చేసుకుంటున్నామండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ మౌల్డ్ అయితే దొరుకుతుంది, కేక్ రా మెటీరియల్ షాప్స్లో అయితే దొరుకుతుంది, సిలికాన్ మౌల్డ్స్. మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని చాక్లెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా నేనైతే చాక్లెట్ చేసేటప్పుడు మా పాప కూడా నాకు హెల్ప్ అయితే చేసింది. ఇంకా నేను ఇందులో ఫిల్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే 1 మినిట్కి పెట్టుకున్నాను. 1 మినిట్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో కదా చాక్లెట్స్. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా మంచి డిజైన్స్తో ఉన్నాయి చాక్లెట్స్. ఇంకా వీటిని అయితే నేను కేక్ చేస్తాను కదా, కేక్ పైన డెకరేట్ చేయడం కోసం అయితే వాటిని కూడా తయారు చేసేసుకున్నాను. పనిలో పని అయిపోద్ది కదా అని చెప్పేసి. ఇంకా మా పాప నాకు చాలా హెల్ప్ చేసింది. తన బర్త్డే కోసం నేను చేస్తున్నానని చెప్పేసి తను కూడా చేసింది. ర్యాప్స్ అంతా తనే చేసింది, చాక్లెట్ ర్యాపింగ్ అంతా. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ ఇంకా స్కూల్కి వెళ్ళే ముందే వాళ్ళ డాడీ వచ్చేసరికి పిల్లలిద్దరూ కూడా స్నానాలు చేసి రెడీ అయ్యి ఉన్నారు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఆయన పిట్టికి వెళ్ళి వచ్చేసాక ఆయన కూడా స్నానం చేసి ఇంకా వాళ్ళ ముగ్గురు కలిసి గుడికి వెళ్ళారండి. మా క్వార్టర్స్ దగ్గరలో గుడి ఉంటుంది, శివాలయంలో అన్ని దేవుళ్ళు కూడా ఉంటాయి, విగ్రహాలు. ఇంకా అక్కడ స్టార్టింగ్ అయితే విఘ్నేశ్వరుడిది ఉంటుంది, వినాయకుడి గుడి. అంటే గుడిలా ఉండకుండా ఒక దగ్గర ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది, అంటే ఒక విగ్రహము, వినాయకుడి విగ్రహం దగ్గర అయితే వీళ్ళైతే దీపం పెట్టేసుకున్నారు. స్టార్టింగ్ అయితే మనం విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం కదా, విఘ్నేశ్వరుడి దగ్గర అయితే పూజ చేసేసుకున్నారు. ఇంకా ఇక్కడికి లోపలికి వచ్చేసరికి శివాలయం అని చెప్పాను కదా, ఇంకా లింగం ఉంటుంది, శివలింగం దగ్గర ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ బర్త్డే కదా, మా హస్బెండ్ ఇంకా మా పాప బర్త్డే కదా, వాళ్ళిద్దరూ ఇంకా పూజ చేసుకుంటున్నారు. మా బాబు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. నేనైతే వెళ్ళలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నాను. వాళ్ళకి మళ్ళీ స్కూల్కి టైం అయిపోద్ది కదా అని చెప్పేసి నేనైతే వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర అయితే ఆ పనులు చూసుకున్నాను. వాళ్ళ ముగ్గురిని అయితే నేను పంపించాను. ఇంకా వాళ్ళైతే పూజ చేసేసుకున్నారు, చక్కగా మంచిగా హ్యాపీగా అయితే పూజ చేసేసుకున్నారు. ఫస్ట్ అయితే వెళ్ళమని చెప్పారు మా హస్బెండ్, అయితే టైం అయిపోతుందని చెప్పేసి నేనే చెప్పాను, ఎక్కువ టైం ఏం పట్టదు కదా, కొద్దిగా అలా వెళ్ళి వచ్చేయండి, మళ్ళీ ఈవినింగ్ అవ్వదు టైము అని చెప్పేసి మార్నింగే పంపించేశాను. ఆ టెంపుల్లో అన్ని విగ్రహాలు ఉంటాయని చెప్పాను కదా, ఈ లైన్లో అయితే అన్ని విగ్రహాలు చూడండి కనిపిస్తున్నాయి కదా, ఈ విగ్రహాలన్నిటికి పూజ అయితే చేసేసుకున్నారు పువ్వులు పెట్టి. ఇంకా ఈ బయటకు వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి చిన్న గుడి ఉంటుంది, అక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నారు. చూడండి మంచిగా 3 విగ్రహాలు చాలా బాగుంటాయి, చాలా మంచిదండి, మాకైతే చాలా నమ్మకం ఇక్కడ గుడి అయితే మాత్రంగా. ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే ఇలా వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను, పూరి అయితే చేశాను. అయితే నేను మా పాప అండ్ మా హస్బెండ్ బర్త్డే కోసం అయితే నేను కేక్ చేయబోతున్నాను. స్క్రాచెస్ అన్నీ కలిపి మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ కూడా కలిపి మిక్స్ చేసి బ్యాటర్ తయారు చేసేసరికి అయితే కరెంట్ అయితే పోయిందండి. లైట్ పోయేసరికి ఇంకా నా పని చూడండి ఎలా అవుతుంది అనేసి నేను 1 అవర్ అయితే వెయిట్ చేశాను. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. ఇంకా అప్పటికి రాలేదు, మరి ఇంకా బ్యాటర్ అయితే పాడైపోద్ది అని చెప్పేసి నేనైతే ఇంకా స్టవ్ పైన పెట్టేశానండి. చూడండి చూపిస్తాను. టూ కేక్స్ అయితే చేస్తున్నాను, ఇద్దరు బర్త్డే 2 కేక్స్ చేస్తున్నాను అనేసి అనుకోవద్దండి. ఒక కేక్ అయితే బెంటో కేకు ఆర్డర్ అయితే ఉంది, ఇదండి, ఇది చిన్న కేకు 250 గ్రామ్ కేకు, ఇది బెంటో కేకు అయితే ఆర్డర్ ఇచ్చారు వేరొకరు. సో ఈ కేక్ అయితే ఆర్డర్ది అయితే రెడీ అయిపోయింది. నేను అయితే ఇలా మీరు బేక్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ కుక్కర్ని ఇలా పెట్టేసి అందులో మధ్యలో బౌల్ పెట్టుకొని కుక్కర్ మూత ఉంటుంది కదా, మూతకి విజిల్ అండ్ బెల్ట్ తీసేసి ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ పెట్టుకొని
ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీరు బ్యాటర్ వేసిన బౌల్ని అందులో పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయితే నేను బేక్ చేసుకుండేసరికి నాకు 250 గ్రామ్ కేక్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ పైన. ఇంకా నేను ఇంట్లోకి అయితే ఇది 1 కేజీ కేక్ అయితే చేస్తున్నాను. 1 కేజీ కేక్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా ఈ కేక్ కోసం అయితే బెంటో కేక్ అయితే బయటికి తీసేసాను, చెక్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా మంచిగా పొంగింది. స్క్రాచ్తో అయితే రాదు అలా ఇలా అని చెప్తారు కదా, సో మంచిగా వచ్చిందండి. ఇంకా నేను 1 అవర్ అయితే వెయిట్ చేశాను, కరెంట్ లేదు కదా అని చెప్పేసి, ఓవెన్లో పెడదామని చెప్పేసి. సో అందుకు చిన్న క్రాక్స్ వచ్చాయి చూడండి దీనికైతే. ఇది కొంచెం హీట్ ఎక్కువైంది, అంటే కొద్దిగా లేట్గా నేను చూశాను, సో అందుకోసం చిన్న క్రాక్స్ అయితే వచ్చాయి. కలర్ అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కొంతమందికి అయితే కలర్ రాదు, వైట్గా ఉంటుంది అని చెప్తారు కదా, కలర్కి కూడా ఏ ప్రాబ్లం లేదండి, అంత మంచిగా వచ్చింది మనకైతే ఈ కేకు. ఇంకా ఇలా అయితే బేక్ చేసేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదా, కుక్కర్లో ఎలా బేక్ చేస్తారు, మీరు చేస్తారా లేదా, కుక్కర్లో నేర్పిస్తారా లేదని. నేనైతే కుక్కర్లో నేర్పిస్తాను, ఓవెన్లో నేర్పిస్తానని. 2 కేకులు కూడా ఇలా అయితే మనకి బేక్ అయిపోయి మంచిగా వచ్చాయండి. స్పాంజీగా చాలా మంచిగా వచ్చాయి కేక్స్ అయితే. నేను వెజ్ కేకే చేశానండి, నేనైతే వెజ్ కేక్సే చేస్తాను. సో ఇది కూడా వెజ్ కేకే. డిమాండ్ బట్టి ఉంటుంది, ఎవరైనా ఎగ్ కేక్ కూడా కావాలి అనుకుంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టే చేస్తాను. ఇంకా ఈ ఇయర్ అయితే ఇంట్లో అయితే సెలబ్రేట్ చెయ్యాలి అనుకోలేదండి, ఎందుకంటే ఇలా స్లమ్ ఏరియాస్లో ఇలా పిల్లలు ఉంటారు కదా, పూర్ పీపుల్స్, వాళ్ళకైతే ఫుడ్ అయితే డొనేట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. సో మా పాపకి కూడా అలానే ఇష్టం అని చెప్పేసి నేనైతే ఇలా చేశాను. ఈ ఇయర్ అయితే ఫుడ్ డొనేట్ చేశాను. ఎంకేఎఫ్ ట్రస్ట్ అని ఇది ఉందండి. మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. మీరు ఎంత ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళు చెప్తారండి. మీరు తక్కువలో అయిపోతుంది, వాళ్ళే ఓన్గా కుక్ చేసి మరీ ఇలా పిల్లలకైతే పెడతారు. చాలా మంచిగా ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి వాళ్ళు ఫోన్ చేసి ఇంకా మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నాం కదా ఇలా చెయ్యండి అని చెప్పేసి, ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మన ఫొటోస్ డీటెయిల్స్ అడుగుతారండి, పేరు ఇంకా డేట్ ఆఫ్ బర్త్, అలాగే బర్త్డే అకేషన్ ఏంటి అని చెప్పి అడుగుతారు వాళ్ళు. మనము అది చెప్తే వాళ్ళు మన ఫోటో కూడా పెడతారు. అంటే ఎందుకు అలా అని మనం అనుకుంటాం కదా, మనకి ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ అవసరమా, మనం ఇస్తున్నది చాలా తక్కువ ఎక్కువ అని కాదండి. ఇప్పుడు చాలా ఫేక్ అయితే వచ్చేసినాయి, చాలామంది మోసం చేసేటోళ్ళు ఉన్నారు. ఇది రియలా కాదా అని చెప్పేసి వాళ్ళ తరపున కూడా వాళ్ళకు ఒక ట్రస్ట్ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి ఇలా చేస్తున్నారు ఈ మధ్య అయితే. వాళ్ళు డొనేట్ చేస్తున్నారా నిజంగానే, లేదంటే వాళ్ళు తినేస్తున్నారా ఈ ఎంకేఎఫ్ ట్రస్ట్ పెట్టుకొని అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఏ ట్రస్ట్ అయినా సరే, ఎంకేఎఫ్ అనే కాదు, ఏ ట్రస్ట్ అయినా సరే వాళ్ళు తినేస్తున్నారా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, అలా అనుకోకుండా ఇలా వాళ్ళైతే వీడియో రూపంలో ఫొటోస్ రూపంలో మనకైతే మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత మనకైతే వాళ్ళు సెండ్ చేస్తారు. మీలో కూడా ఎవరైనా ఇలా డొనేట్ చేయాలి అనుకుంటే ఈ నంబర్స్కి ఫోన్ చెయ్యండి. ఇంకా అకేషన్ ఏదైనా సరే పర్వాలేదండి, చాలా మంచిగా అనిపించింది, చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మన ద్వారా కొంతమంది ఫుడ్ తింటున్నారు కదా మంచిగా అని చెప్పేసి. ఇదే కాదండి, నేను ఇంకోటి కూడా చేశాను. అదే ఏంటంటే మన విజయనగరంలో ఎస్ఎంఏతో బాధపడుతున్న లిటిల్ కృష్ణ అని చెప్పి వీడియో వైరల్ అవుతుంది కదా, ఆ లిటిల్ కృష్ణకి హెల్త్ కోసం అని చెప్పేసి నాకు తోచినంత అయితే నేను అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశానండి. నాకు ఎందుకో అనిపించింది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను చేశాను. నార్మల్ అకేషన్స్ ఏమీ లేకపోయినా సరే చేస్తున్నారు చాలామంది. సో నేనైతే ఆ రోజు అకేషన్ రోజు అయితే నాకు తెలిసి నేనైతే చేశాను. మీరు కూడా ఎవరైనా చెయ్యాలి అనుకుంటే అలా చేస్తే మంచిదే. కానీ ఇప్పుడైతే స్కామ్ అని చెప్పేసి చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇగోండి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కదా బాబు, ఆ బాబుకే ఎస్ఎంఏతో బాధపడుతున్నారని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే చాలా వైరల్ అయినాయి. సో ఆ వీడియోస్ చూసి నేను అందులో ఒక స్కానర్ పెట్టారు,
ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక స్కానర్ పెడితే నేను ఇంపాక్ట్ గురు అనే స్కానర్కి అయితే నేను వేశాను. నేను వేసిన అమౌంట్ అయితే ఆ పిల్లోడికే చేరింది. సో ఎందుకు అంటే నేను అలా చెప్తున్నాను, ఇంపాక్ట్ గురువులో వేసే అమౌంట్ అయితే అందులోనే ఉంది. ఇంకా దాని ద్వారా అయితే అది ఏమీ ఫ్రాడ్ కాలేదు అనేసి వాళ్ళే చెప్తున్నారు ఆ ఇన్ఫ్లుయెన్సర్సే. ఇంకా లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉందో దాంట్లో ఏమో తెలియదు, నాకైతే తెలీదు. వాళ్ళు స్కామ్ జరిగింది అని చెప్పి కొంతమంది, జరగలేదని చెప్పి కొంతమంది అనేసి అంటున్నారు. అది ఏంది నిజమో ఏంది అబద్ధం అయితే నాకు తెలియదు. బెంటో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మనకి బర్త్డే కేక్ కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా గ్లేజింగ్ జెల్ అయితే పైన వేసుకొని ఇలా అయితే చేసేసుకున్నాము. Happy birthday to you. Happy birthday dear Rashmita. Happy birthday to you. రండి లాస్య ఇద్దరు పక్క పక్కన నుంచి चाडू को केक खिलाओ, इसके बाद 4 नंबर पे खड़े रहो। मैं बात क्यों लगाने के लिए कोई बात नहीं लगा दूंगी। इसके बाद तेरी बारी है लगाने का। दीदी हिल गया फोटो। मेरे ना करने की नेना राहुल कदरा और आपकी इतनी हिम्मत, लगे तो मैं भी बिठाई थी, वो लगा भी दिया आपको, लगा दिया सुना दीदी। ब्रेड खिलाना हाँ कैमरा को किलो अरे रुक 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 भाई रुक। वेरी गुड। ఈ ఇయర్ అయితే మా పాపకి డ్రెస్ అయితే తీయలేదు కాదు, తనే వద్దని చెప్పింది. ఎందుకంటే ఆ ఫ్రాకు తను వేసుకుంది కదా, అది కొత్తదేనండి, న్యూ ఫ్రాకు. నేనే స్టిచ్ చేశాను. నేను స్టిచ్ చేసింది మా పాపకి కొంచెం కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి నేను మంచిగా స్టిచ్ చేస్తాను. సో మా పాపకి నేను స్టిచ్ చేసినవి చాలా నచ్చుతాయి. అందుకని చెప్పేసి నేను స్టిచ్ చేసిందే తను వేసుకుంటానని చెప్పేసి ఇలా అయితే వేసేసుకుంది. తనది స్లీవ్లెస్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా స్లీవ్లెస్ కాకుండా దానికి పైన కోట్ బాగుంటుందని చెప్పేసి కోట్ కూడా స్టిచ్ చేశానండి. అది ఎలా ఆ కోట్ అనేది మీరు కామెంట్ చెయ్యండి. ఇంకా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే హోటల్కి అయితే వచ్చేసాము. మా పాపకి మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాను. మా పాప అయితే నవ్వుకుని థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పి అడుగుతుంది. ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పాలి కదా, మా హస్బెండ్కి కూడా పిలిచి మరీ హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అని చెప్పి చెప్తున్నాను. మా హస్బెండ్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటున్నారు అన్నీ. ఇంకా ఏం ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు. మేమైతే హోటల్కి వచ్చామని చెప్పాం కదా, ఇక్కడ చైతన్య హోటల్కి అయితే వచ్చాము. వెజ్ అండి, ఇది ప్యూర్ వెజ్ హోటల్. మేమైతే హైదరాబాదీ బిర్యానీ ఒకటి, మొగలాయి బిర్యానీ ఒకటి, కడాయి పన్నీర్ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. మేము ప్లేట్లో ఉంది కదా అదైతే హైదరాబాదీ బిర్యానీ, ఇక్కడ ఈ బౌల్లో ఉంది కదా అది మొగలాయి బిర్యానీ అండి. దీనికి పెద్ద వేరియేషన్ ఏం లేదు. మొగలాయి బిర్యానీ అంటే ఎలానో ఉంటుందని అనుకున్నాము, కానీ
పుదీనా రైస్ ఉంటుంది కదా, పుదీనా రైస్ లానే సేమ్ అనిపించింది. అది ఫ్లేవర్ ఎక్కువ ఉంది, పుదీనా ఫ్లేవరు. ఇంకా హైదరాబాద్ బిర్యానీ అంటే ఇంకెలానో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసేసాను నేనైతే మాత్రంగా. కానీ హైదరాబాద్ బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, ఆ స్పైసీనెస్ అయితే ఇందులో లేదు. బాగుంది, బట్ పర్వాలేదు. ఇంకా వెజ్ కదా, చాలా బాగుంది. మాకు ఇక్కడ దగ్గరలో అయితే ఇదే ఉంది, వెజిటేరియన్ది. ఇంకా మేము వెజ్ ఎప్పుడైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చేస్తాము. కడాయి పన్నీర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా మొత్తం భోజనాలన్నీ అయిపోయిన తర్వాత బిల్ పే చేసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి మా పాప అయితే గిఫ్ట్ తయారు చేసింది. చాక్లెట్ మోడల్లో తయారు చేసింది. దానిపైన రాసింది చూడండి, లవ్ యూ డాడ్ అని రాసింది. ఇంకా లోపలైతే ఏదో పెట్టింది. ఇదైతే టాఫీలా ఉంది, టాఫీ గిఫ్ట్ అంట ఇది. ఇంకా ఓపెన్ చేసి మీరే చూడండి డాడీ అని చెప్పేసి అంటుంది. ఓపెన్ చేశారు చూడండి, అతను ఓపెన్ చేస్తున్నారు. అందులో ఏముందో నాకు కూడా తెలీదు, నేనైతే చూడలేదు. వాళ్ళే ఈ వీడియో కూడా తీశారు. అబ్బో, పెన్ వచ్చింది, పెన్ ఇచ్చింది వాళ్ళ డాడీకి. ఎప్పుడు కొన్నారో తెలియదు మరి ఆ పెన్నని. ఎప్పుడో ఒకప్పుడు కొనిపించి దాచుకుంటుంది. అది తెలియకుండా సర్ప్రైజ్ కోసం అయితే ఇస్తుంటుంది. ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ డాడీని తీసుకొని మరీ వెళ్ళి వాళ్ళ అక్క కోసం అయితే గిఫ్ట్ కొన్నాడు. ఇది వాళ్ళ తమ్ముడు అయితే తయారు చేశాడు గిఫ్ట్. ఇంకా మా బాబు తయారు చేశాడు వాళ్ళ డాడీ కోసము. అబ్బో, వాళ్ళ డాడీ కోసం వాడు కూడా పెన్నే ఇచ్చాడు. వాడు చిన్న చాక్లెట్ తయారు చేశాడు చూడండి. చిన్నోడు కదా, చిన్న చాక్లెట్. పాప పెద్దది కదా, పెద్ద చాక్లెట్ తయారు చేసింది. ఇద్దరు 2 పెన్నులు అయితే ఇచ్చారు వాళ్ళ డాడీకి రాసుకోమని చెప్పేసి. ఇంకా వాడు వాళ్ళ అక్క కోసం అయితే గిఫ్ట్ తెచ్చాడు. ఇదిగోండి, గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే అయిపోయింది. ఓపెన్ చేసేసి కూడా చూసేశారు. ఖాళీగా ఉండేటప్పుడు స్టోరీస్ చదవమని స్టోరీ బుక్, ఇంకా పెయింట్స్ వేసుకోమని పెయింటింగ్ బ్రషెస్, పెయింట్స్ అన్నీ తీసుకొచ్చి ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇవేనండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.